గురుగారు, పురాణాలు ఉపపురాణాలు అన్నీ కలిపి 108 పురాణాలుగా చెప్పబడ్డాయి కదా. ఈ పురాణాలన్నీ చెప్పే సారాంశం ఏంటి? వ్యాసుణ్ణి ఇదే ప్రశ్న వేశారు. ఇన్ని పురాణాలు రాశావు, ఇవన్నీ చదవటం మా వల్ల ఏమవుతుందయ్యా? ఏదైనా ఒక్క సూత్రం ద్వారా ఈ పురాణాల సారాంశాన్నంతా మాకు వివరించు అన్నారు. ధర్మేచ అర్థేచ కామేచ భరతర్షభ పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం. ఇదే మొత్తము అన్ని పురాణాల సారాంశమని తేల్చి చెప్పాడు. అంటే పుణ్యం సంపాదించుకో, పాపాన్ని పోగొట్టు, ఆదానమియ్యి, ఈ తీర్థానికి వెళ్ళు, ఇన్ని చెబుతున్నాం కదా. ఈ పాపం అంటే పుణ్యం అంటే ఏమిటో అర్థం చేసుకోవయ్యా. ఎదుటివాడికి ఉపకారం చేస్తే అది పుణ్యము, ఎదుటివాడిని బాధిస్తే అది పాపము. కనుక నువ్వు చేసే ప్రతి కార్యక్రమం నీకు ఎలా ఆనందాన్ని కలిగిస్తుంది అంటే అది ఎదుటివాడికి సంతోషాన్ని కలిగించినప్పుడే. యస్య కస్య ప్రకారేణ ఏన కేనాపి దేహినః సంతోషం జాయతే ప్రాజ్ఞః తదేవం దేవపూజనం అని చెప్తుంది. ఏదో రకంగా, ఏదో విధంగా, ఏదో రూపంలో ఎదుటివాడికి నువ్వు సహాయం చేసి వాడికి ఆనందాన్ని కలిగించగలిగితే వాడిలో ఉన్న భగవంతుడు సంతోషిస్తాడు. పూజ ద్వారా షోడశోపచారాలు చేస్తూ ఆ భగవంతుణ్ణి ఎలా ప్రసన్నం చేసుకోవాలనుకుంటున్నావో, కనపడుతున్న దైవ స్వరూపమైన ఎదుటి మానవుడిలోని దైవత్వాన్ని నువ్వు గమనించి ఆరాధించి ఆదరించగలిగితే అలాని ఆ ఫలితమే నీ ఖాతాలో వేస్తాను అని వ్యాసుడు పురాణాల యొక్క సారాంశాన్ని ఒక్క శ్లోకంలో వివరించాడు. అదే కపిలుడు దేవహూతితో చెప్తాడు. అనిశము సర్వభూత హృదయాంబుజవర్తి అనందనర్చు ఈశునను అవజ్ఞు చేసి మనుజుండొగి మత్ ప్రతిమార్చనా విడంబనమున మూఢుడై ఉచిత రీతి నన్ను భజింపడేని అమ్మనుజుడు భస్మగుండమున మానక వేల్చిన ఎట్టివాడగున్. షోడశోపచారాలతో నా విగ్రహానికి పూజ చేసే నీవు అందరిలో ఉన్న నా దైవత్వాన్ని నువ్వు గుర్తించలేకపోతే నీ జన్మ వృథా. రాయి రాయిలో దేవుణ్ణి చూడగలిగిన మనం సాటి మనిషిలో మనిషిని చూడగలిగి ఆ మనిషి ఆనందంగా ఉండటానికి అవసరమైనటువంటి క్రియ కర్మ ఏదైనా చేయగలిగితే అదే పురాణాల సారాంశాన్ని అర్థం చేసుకొని మన ధర్మాన్ని మనం ఆచరించినట్టుగా భావించవచ్చు.